హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో ఇంట్లో ఉండే వస్తువులతోనే హెయిర్ గ్రోత్ ఆయిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి మనం బయట నుంచి ఏ వస్తువు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో వాడే వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, మనం తీసుకునే స్టెయిన్ వల్ల కానీ మన హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. ఇలా డ్యామేజ్ అయిన హెయిర్ను రిపేర్ చేసుకోవడానికి నేను చూపించిన ఈ ఆయిల్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఆయిల్ చేయడానికి మనకు మాందారం ఆకులు, మాందారం పువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పొట్టు అండ్ కరివేపాకు, మెంతులు, కొబ్బరి నూనె డబ్బా, మీకు ఏ క్వాంటిటీలో ఈ ఆయిల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీలో అయితే కొబ్బరి నూనెను తీసుకోండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బౌల్ను తీసుకొని దాంట్లో ఈ కొబ్బరి డబ్బాలోని ఆయిల్ మొత్తాన్ని పోసుకొని, ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేయాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఎప్పుడైతే మనకు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుందో అప్పటి వరకు ఇది ఇలానే బాయిల్ చేసుకోండి. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఏమేమి యూజెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం తీసుకున్న మాందార పువ్వు, మాందార ఆకుల్లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మన నెత్తి మీద ఉన్న రక్త ప్రసరణ బాగా జరగడానికి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ అండ్ ఉల్లిపాయ పొట్టు. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చాలా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఉన్న సమస్యను నియంత్రించడానికి ఎంతో దోహదపడతాయి. అండ్ మనం నెక్స్ట్ తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. ఈ కరివేపాకు మనం వంటల్లో కాకుండా మనం జుట్టు పెరగడానికి కూడా యూజ్ చేయొచ్చు. కరివేపాకులో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ కావడానికి అండ్ మన నెత్తి మీద ఉన్న చుండును తొలగించడానికి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అండ్ మనం తీసుకున్న ఇంకో ఇంగ్రీడియంట్ మెంతులు. ఈ మెంతుల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును కానీ, దురదను కానీ, జుట్టు చివర్లా ఉన్న పగుళ్లను తొలగించడానికి ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్వే. వీటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. ఈ ఆయిల్ని మనం వారానికి 3 సార్లు యూజ్ చేసినట్టయితే మనం బెస్ట్ రిజల్ట్ని పొందుతాము. ఈ విధంగా లో ఫ్లేమ్లో కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పటి వరకు బాయిల్ చేయండి. మనకు చూడగానే అర్థమవుతుంది ఈ ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఈ విధంగానే బాయిల్డ్ చేయండి. సో గైస్, మీరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వారికి షేర్ చేయండి. నేను చేసిన వీడియోస్ మీ వరకు రావాలంటే గంట సింబల్ని క్లిక్ చేయండి. దీంట్లో నేనైతే ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను. నా దగ్గర బ్లాక్ సీడ్స్ ఉండే, సో అవైతే నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, అది మీ ఆప్షన్. ఈ బ్లాక్ సీడ్స్ వల్ల కూడా మనకి హెయిర్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను అవి షార్ట్స్లో చేశాను. ఒకసారి మీకు చూడాలనుకుంటే నా షార్ట్స్లలో చూడండి. సో దీన్ని అయితే మంచిగా బాయిల్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న విటమిన్స్, ఖనిజాలు అన్నీ ఆయిల్లోకి అబ్జర్వ్ అయ్యే విధంగా మంచిగా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఈ ఆయిల్ని తయారు చేసిన తర్వాత ఈ ఆయిల్ని మన హెయిర్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనం హెయిర్కి ఆయిల్ని ఎంత మంచిగా మసాజ్ చేస్తామో అప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలో నేను ముందు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండానైతే మీరు చూడండి.
హెయిర్ మంచిగా పెరగాలంటే టైట్గా కూడా హెయిర్ని అల్లుకోకూడదు. లూజ్గా అల్లుకుంటేనే మనకి రక్త ప్రసరణ జరిగి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. కొంతమంది టైట్గా ముడి వేసుకుంటారు. అలా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ ఎప్పుడైనా లూజ్గానే వదిలేయాలి. అలా లూజ్గా వదిలేస్తేనే మనకి రక్త ప్రసరణ జరిగి మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. చూడండి, ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలానే బాయిల్ చేసుకోండి. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో చేయకూడదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. నాకు ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక 15 మినిట్స్ అలా పట్టింది. ఈ విధంగా ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడైతేనే మీరు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మొత్తాన్ని చల్లార్చండి. ఈ ఆయిల్ని గ్లాస్ బౌల్లోనే స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో యూజ్ చేయకండి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే దాన్ని మనం బౌల్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిందో లేదో ఒకసారి చూడండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని స్టెయిన్ చేసుకోండి. చూడండి, ఈ ఆయిల్ అయితే కొంచెం హీట్గా అనిపిస్తుంది. సో నేను అలా చేస్తున్నాను చల్లారడానికి. పూర్తిగా చల్లారిన తర్వాతనే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఆయిల్ అయితే చల్లారింది. దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. దీన్ని మనం నార్మల్ ఆయిల్ ఏ విధంగా స్టోర్ చేస్తామో దీన్ని కూడా అలానే స్టోర్ చేయొచ్చు. దీన్ని మనం వీక్లీ 3 టైమ్స్ అలా యూజ్ చేయాలి. 3 టైమ్స్ అలా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ మీకే కనిపిస్తుంది. నేనైతే ఆయిల్ మొత్తాన్ని ఇలా స్టెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా.
కాసేపు అయితే అలా ఉంచండి, ఒక్కొక్క చుక్క అలా పడుతుంది. నాకైతే ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో. దీన్ని మన తలకి ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఆయిల్ని మా మమ్మీ అప్లై చేస్తుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా పాయలు తీస్తూ అప్లై చేయండి హెయిర్ మొత్తానికి. ఈ తలకు మంచిగా నూనె అబ్జర్వ్ అయితేనే మనకి హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగానో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. కాటన్తో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా కాటన్ని తీసుకొని ఇలా డిప్ చేసి మన హెయిర్ పైన ఈ విధంగా అప్లై చేసుకోండి. హెయిర్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్కి కొంచెం మసాజ్ కూడా ఇవ్వండి. అప్పుడైతేనే మన అప్లై చేసిన ఆయిల్ అనేది తలలోకి మంచిగా అబ్జర్వ్ అవుతుంది. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా 2 చేతులతోని ఈ విధంగా మసాజ్ చేసుకోండి. మనం తలకు ఆయిల్ని ఎలా అప్లై చేస్తామో అండ్ ఏ విధంగా మసాజ్ చేస్తామనే దాన్ని బట్టే మన హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో గైస్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.